ఎక్కడ ఉదయగిరికి రావాలని. ఎంతమంది ఎక్కాను మీరు? మేము ముగ్గురు, ఇద్దరు ఉన్నాం, ఒక అబ్బాయి తెలియట్లా. ఇంకో అబ్బాయి జాడలేదు. పడుకోనను ఇట్లా పడిపోయినాం సీట్లో. ఏంది పడిపోయిన చూస్తే లోపల పొగ వస్తుంది. ఏంది పొగ వస్తుంది అంటే నాయమంటాను మా బాబు ఉన్నాడు. పిన్ని మనం చచ్చిపోతాం వద్దాగా బస్సు యాక్సిడెంట్ అయింది. ఆడ పక్కన డోర్ ఉన్నది, ఆ డోర్ తీసి ఆ డోర్లో నుంచి ఇంకా అందరు దూకింది. మీరు ఎక్కడ కూర్చున్నారు ఆ సమయంలో బస్సులో? వెనక సీట్లో ఐదో దిక్క. బస్సు ఏమైనా స్పీడ్గా ఉందా? కొంచెం స్పీడ్గానే వస్తున్నాడు అంటే ఇంకా వణుకులు దగ్గులు కదా అన్నట్టు. మరి అది ఎట్లా జరిగింది? మంట వచ్చినా తెలియదు. మంట మనకి ఊపిరి ఆడలే. పొగ లోపలికి వెళ్ళింది. ఇంకా దగ్గరికి వచ్చినాక బాగా సెగొస్తలేక లేచిన. అప్పటికే మంటలు బాగా దగ్గరికి వచ్చేసినాయి. ఇంకేం అర్థం కాలేదు, చీకటి అయిపోయింది మొత్తం. అయినా కానీ కొద్ది దూరం వచ్చినా ఆడ మనుషులు లేరు. దూకేసా. అక్కడ మనుషులు ఎవరు కనిపించలేరు. అందరూ తొక్కుంటా ఉన్నారు అంటే వెళ్ళిపోదామని. ఎగ్జిట్ మాకు తెలియదు ఎక్కడ ఉందని. నేనైతే ఒక్కరినైతే నేనే ఫస్ట్ వచ్చిన బస్సులో దగ్గర. చిన్న డోర్ కిటికీ ఉంటే బయటకు వచ్చేసిన. ఏం మగల దూరం వచ్చేసిన. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఆ సమయంలో బస్సులో? ఫస్ట్ సీట్ నాదే. పొరుట్ల నుంచి దుత్తులూరు వెళ్తున్నాం. అంటే పడుకున్నారు ఆ సమయంలో అందరు ప్రయాణికులు? పడుకొని ఉన్నారు. నేను ఫోన్ చూస్తున్నా సార్ అప్పుడు. మీరు ఫోన్ చూస్తాను. ఒకసారి పెద్ద శబ్దం వచ్చిందా? అవును సార్. అంటే ఎక్కడ కూర్చున్నావు? నువ్వు మధ్యలో కూర్చున్నా? నాకు మధ్యలో కూర్చున్నాను సార్. నువ్వు ఎట్లా బయటికి దూకినవా? ఎమర్జెన్సీ డోరు నేనే తీసాను సార్. తీసి ఆమెని మా మేసరం ఉంటే ఆమె తీసుకొని వెళ్ళాను సార్. మా బావ వస్తున్నాడంట, అది ఇంకా మాకు తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయన? హైదరాబాద్ నుంచి. అక్కడ ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తాడు. పండగ కానీ ఇంటికి వస్తున్నాడు అంతే. ఇప్పుడు ఆయన ఉన్నారని మీకు ఎవరు చెప్పారు? ఫోన్ చేశారు కానీ అది ఇంకా తెలియదు మాకు. ఎవరు చేశారు మీకు ఫోన్? అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, హైదరాబాద్ నుంచి. అంటే మీ వాళ్ళు బస్సులో ఉన్నారని చెప్పి అనుమానంగా మీకు ఫోన్ చేశారు అంతే. ఇప్పుడు మీకు తెలిసిందా? కన్ఫామ్గా తెలిసిందా? తెలియదు, వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నా. మీ పేరు? లక్ష్మీదేవి. ఎవరు అక్కడ ఉన్నది? వాళ్ళ పేరు ఏం పేరు? చిన్న. ఎన్ని రోజులైందమ్మా వీళ్ళకి? 1 నెల అవుతుంది, 2 నెలలు అట్ట. ఇంకా ఎంతమంది వెళ్ళారు మీకు తెలిసి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి మాకు తెలియదు, ఆయన అయితే తెలుసు.